యేసుక్రీస్తుకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. రోగముతో ఉన్నవానిని దేవుడు స్వస్థపరిచాడు. రోగశయ్యపై ఉండి చివరకు మరణించిన వారిని కూడా దేవుడు బ్రతికించాడు. యాయీరు అను ఒక తండ్రి, ఆ తండ్రికి ఒక్కతే కుమార్తె. ఆ బిడ్డ మరణశయ్యపై ఉంది, చివరకు మరణించింది. యేసుక్రీస్తు చనిపోయిన ఆ బిడ్డను బ్రతికించాడు. అంతమట్టుకేనా మన దేవుని శక్తి? కాదు. నాయీనను ఒక ఊరిలో ఒక విధవరాలు. ఆ విధవరాలి యొక్క ఒక్కడే కుమారుడు మరణించాడు. సమాధి చేయబడ్డానికి ఊరి వెలుపలికి పాడె మీద మోసుకొని పోబడుతున్నాడు. సమాధి చేయబడ్డానికి సిద్ధముగా ఉన్న ఆ చిన్నవానిని కూడా యేసుక్రీస్తు లేపాడు, బ్రతికించాడు. అంతమట్టుకేనా మన దేవుని శక్తి? కాదు. బేతనియ అనే ప్రాంతములో లాజరు అను ఒక వ్యక్తి. ఆ లాజరు రోగముతో ఉన్నాడు. రోగి అయి ఉన్న అతను మరణించాడు. సమాధి కూడా చేయబడ్డాడు. ఆ శరీరము చనిపోయి 4 దినములయ్యింది. దుర్వాసన కొడుతున్న, కుళ్ళిపోతున్న ఆ శరీరానికి యేసుక్రీస్తు జీవాన్ని పోసి బ్రతికించాడు. మరణకరమైన స్థితి అయినా, కుళ్ళిపోతున్న స్థితి అయినా యేసయ్య జీవాన్ని పోసి బ్రతికించాడు. అంతమట్టుకేనా మన దేవుని శక్తి? కాదు. ఎముకలతో నిండియున్న ఒక లోయ. ఆ లోయలో ఎముకలు అనేకములు ఉన్నవి. అవి కేవలము ఎండిపోయినవి. సర్వశక్తుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం ఆ ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొని నరములు, మాంసము వాటి మీద చేర్చబడింది. చర్మము కూడా కప్పబడింది. దేవుని యొక్క ఆత్మ వారిలోనికి వచ్చినప్పుడు వారంతా సజీవులై లేచి మహాసైన్యంగా నిలుచున్నారు. ఎండిన ఎముకలకు దేవుడు జీవాన్ని ఇచ్చాడు. చచ్చిన స్థితి అయినా, సమాధి చేయబడిన స్థితి అయినా, చివరకు ఎండిపోయిన స్థితి అయినా దేవుడు పునరుద్ధరించగలడు. ఒక వ్యక్తి జీవితంలో నిర్జీవంగా లేదా నిస్సహాయకంగా ఉన్న పరిస్థితులను, విరిగిన స్థితిని, నలిగిన బ్రతుకులను దేవుడు బహుబలమైన జీవితాలుగా మార్చగలడు. ఒక క్రొత్త ప్రారంభాన్ని ఆయన ఇస్తాడు. మట్టిలో నుండి మానవుని నిర్మించిన దేవుడు మరణకరమైన బ్రతుకులైనా, మట్టిలో కలిసిన బ్రతుకులైనా సరే దేవుడు తిరిగి జీవింపచేస్తాడు. ద సిచ్యువేషన్ మే చేంజ్ ఫ్రమ్ డెడ్లీ టు డెత్, ఈవెన్ ఫ్రమ్ డికే ఆర్ డికంపోజిషన్ టు డ్రై బోన్స్. Whatever may be the hopeless situation, there will always be divine intervention for the complete restoration.